హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 42. మీ బావకి అంత మంచి భార్య ఉండగా నిన్నెందుకు చూస్తాడే? పైగా పైగా వాళ్ళ ఈడ్జోడు ఎంత అందంగా ఉంది చూడు, చూడ చక్కగా ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనడంతో మన్విత మొహం మాడిపోతుంది. ఆ కడుపు మంటతోనే ఇంటికి వెళ్తుంది మన్విత. అక్కడి నుండి ఇంటికి వెళ్తూనే ఇది ఇంట్లో ఎలాగూ నా బావని వదలదు. బయట కూడా మా బావని పట్టుకొని తిరగాలా? పైగా మా ఫ్రెండ్స్ ముందు ఇది నా పరువు తీసేసింది. అరె! నేను మరదల్నే కదా! మా బావ అయినా కనీసం నాతో ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుంది? కనీసం నా మొహం కూడా చూడ్డం లేదు. ఇక అలా అయితే వాళ్ళు నా పరువు తీయక ఏం చేస్తారు? అసలైనా అదంతా దీని వల్లే. నేను ఉండాల్సిన ప్లేస్‌లో ఇది ఉండడం వల్ల నాకు ఇన్ని అవమానాలు, ఇలాంటి మాటలు అన్నీ పడాల్సి వస్తుంది అని ఇంకా కొంచెం వల్లి మీద కోపం పెంచుకొని ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఇంద్రాణికి కూడా ఏం చెప్పకుండా తన కోపాన్ని అంతా తనలోనే దాచేసుకొని నైట్ డిన్నర్ కూడా చేయకుండా తన రూమ్‌లోనే ఉంది వల్లి మీద కోపంతో. రాత్రి అందరి భోజనాలు చేశాక వల్లి ప్రతిరోజు ధీరజ్‌కి పాలు తీసుకెళ్తుంది కదా! అదే టైంకు మన్విత కిచెన్‌లోకి వెళ్ళి వల్లికి అడ్డు నిలబడుతుంది. వల్లి పాలు తీసుకెళ్తుంటే. తను ఏదైనా సడన్‌గా వచ్చిందేమో అని వల్లి తనకి అడ్డు తప్పుకొని బయటికి వెళ్తుంటే, మన్విత చిటిక వేసి నేనిక్కడ అడ్డు వచ్చాను అంటే నీతో మాట్లాడతాను అని అర్థం. నన్ను తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే నీ ఉద్దేశ్యమేంటి? అంటుంది పొగరుగా. ఏంటి ఈ పొట్టిదాని టోన్ మారింది? అంటూ స్టైల్‌గా వెనక్కి తిరిగి చూడడంతో మన్విత వల్లిని కోపంగా చూస్తూ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? అంది. వేనా? అని ఇంకా ఏం మాట్లాడుతుందో చూద్దామని అలాగే నిలబడి ఉంది వల్లి. ఏంటే నేను మాట్లాడుతుంటే సమాధానం రావడం లేదు? నా బావని నా నుండి తీసేసుకొని ఇంత పొగరు చూపిస్తున్నావు? ఏంటి నీ వల్లే, కేవలం నీ వల్లే నా బావ నన్ను పట్టించుకోవడం లేదు. నువ్వే లేకపోతే అసలు నా బావ నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేవాడు. నువ్వుండబట్టే నా బావ నన్ను పెళ్లి చేసుకోలేదు. నీ కారణంగానే నా బావ నాకు దూరమయ్యాడు అని నా బావ అని 100 సార్లు పలికి నువ్వెందుకొచ్చావే అసలు నా బావ లైఫ్‌లోకి? నువ్వు రావడం వల్ల నాకు నా బావకి దూరం ఏర్పడింది అని వల్లి మీదకి చెయ్యెత్తుతుంది మన్విత. ఆ ఎత్తిన చేతిని గట్టిగా పట్టుకుంటుంది వల్లి. కనీసం ఆమె కళ్ళల్లో భయం కూడా లేకుండా మన్విత కళ్ళల్లోకే సూటిగా చూస్తూ. వల్లి పట్టు ఎలా ఉంది అని అంటే మన్విత మణికట్టు దగ్గర పట్టుకోవడంతో ఆమె నరాలన్నీ చితికిపోయేంత నొప్పి కలుగుతుంది తనకి. అయినా కూడా మొండిగా వల్లిని చూస్తూ కాస్తగా నొప్పి ఎక్కువవుతూ ఉంటే వదలవే నా చేయి అని గుంజుకుంటూ ఉంటుంది. ఆమెని ఒకరు కోపంగా చూస్తేనే ఊరుకోదు. అలాంటిది చెయ్యెత్తితే ఊరుకుంటుందా వల్లి? ఆమె చెయ్యి మొత్తం ఎర్రగా అయ్యే వరకు నలిపేసి మన్విత బుగ్గ మీద ఈడ్చి ఒక్కటి పీకుతుంది. అంతే. మన్విత వెళ్ళి ఆమె ముందున్న గోడకి గుద్దుకుంటుంది. అయినా కూడా వల్లి పాప ఊరుకోదు కదా! తనకన్నా ముందుకు వెళ్ళి గోడకి గుద్దుకున్నామని ఆమె ముందుకు లాక్కొని ఈసారి ఇంకో చెంప పగలగొట్టి ఏంటే నా బావ అని పలుకుతున్నావు? నీకు బావెలా అయ్యాడే? నీ బావెలా అయ్యాడు? జస్ట్ బావ అవుతాడు. అంతేగాని వాడు నా మొగుడు. నా మెడలో తాళి కట్టిన మొగుడు అని తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మన్విత కళ్ళ ముందు పెట్టి చూపిస్తుంది వల్లి. ఏ కళ్ళు దొబ్బాయమ్మా? నా పెళ్ళికి కూడా వచ్చావు కదా! ఆయన నా మెడలో తాళి కడుతున్నప్పుడు ఏం పీకావే? నువ్వు మా పెళ్లి చూడలేదా? నా మెడలో తాళి కట్టాక వాడు నా మొగుడవుతాడు గానీ, నీ బావెలా అవుతాడే? జస్ట్ బావ మాత్రమే అవుతాడు. అయినా నా మొగుడుతో నేను కులుకుతే నీకేం నొప్పిలేస్తుంది? అంత తీటగా ఉంటే మీ అమ్మ వాళ్ళకి చెప్పి పెళ్లి జేసుకో. అంతేగాని నా మొగుడు మీద ఎందుకు పడుతున్నావు? ఇంకోసారి నా మొగుడు పేరు నీ నోటి నుండి వస్తే నాలిక కోసేస్తాను. దొంగ మొహందాన ఏమనుకుంటున్నావు? ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఊరుకుంటున్నాను అంటే చేతగాని దాన్ని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నీ శవాన్ని కూడా మాయం చేయగలను. నీ బాడీ కూడా మీ వాళ్ళకి దొరకదు. అంత సత్తా ఉందే నాకు. చూపించమంటావా నా దమ్ము? అని వల్లి తన చేతి గాజులు వెనక్కి వేసుకుంటూ, ఆయన ఏంటే మా ఆయన కనబడంగానే పళ్ళన్నీ ఇగిలించుకుంటూ ఆయన ముందుకు వెళ్ళి, ఆయనేదో నీ మొగుడైనట్టు ఆయనకన్ని పనులు చేసి పెడదామని తెగ ఆరాట పడిపోతావు. ఆయన నా మొగుడు. ఇంకోసారి మా ఆయన గురించి తలుచుకున్నా, ఆయనని చూసినా, ఆయన పేరు నీ నోటి నుండి వచ్చినా నాలిక కోసేస్తాను వేస్ట్ దానా! ఎలా కనబడుతున్నానే నీ కళ్ళకి?
అల్లాటప్పదాన్ని అనుకుంటున్నావా? మా నాన్న వాళ్ళు కూడా అవసరం లేదు నీ సంగతి తేల్చాలి అంటే. నేనొక్కదాన్నే చాలు. అర్థమైందా? ఒక్క ఫోను కొడితే నువ్వు ఈ ఇంట్లోనే మాయమవ్వగలవు. ఏం చేయనా? అలా చేసి చూపించనా? నాతో పెట్టుకునే అంత దమ్ముందా నీకు? ఇంకొక్కసారి నా జోలికి గానీ, నా మొగుడు జోలికి గానీ వచ్చావంటే పాతేస్తా ఉన్న చోటు నుండే. అర్థమైందా? అని వల్లి మన్వితని పైకి కిందికి చూస్తూ, ఆమె కళ్ళని పైకి కిందికి తిప్పుతూ చాలా కోపంగా అంటే చాలా కోపంగా అపరికాలిలాగా అంది. వల్లి కోపాన్ని చూసి మన్వితకి ఒంట్లో వణుకు, భయం అన్నీ మొదలయ్యాయి. కానీ అవి ఏవి బయటకి కనిపించకుండా ధైర్యంగా ఉన్నదానిలాగా ఉందామని అనుకుంది. కానీ అప్పటికే వల్లి కొట్టిన 2 దెబ్బలకి 2 బుగ్గలు వాచాయి. పళ్ళు ఊడిపోయేలా నొప్పి పెడుతున్నాయి. 2 చెంపలను 2 చేతులతో దాచుకొని కోపంగా బుసలు కొడుతూ వల్లినే చూస్తూ ఉంటుంది మన్విత. ఏంటే నా మీదకే చెయ్యెత్తుతావా? తిప్పి కొడితే ఇంత లేవు? ఎందుకే నీకంత పొగరు? మీ అమ్మ, బాబు నిన్నిక్కడ చదువుకోమని కాలేజీలో వేశారు. అంతేగాని తిన్నది అరక్క నా మొగుడు వెంట పడమని వేయలేదు. మీ నాన్నకి, మీ అమ్మకి ఫోను చేసి చెప్పనా? వాళ్ళకి చెప్పిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఈ ఇంట్లో ఉండవు. తెలుసు కదా! నీ వేషాలేవి నాకు తెలియవు అనుకోకు. ఇంకొక్కసారి నా మొగుడు గురించి ఆలోచించావనుకో, ఆ గుడ్లు పీకేస్తాను. నా మొగుడు గురించి ఆలోచించి, ఆ బుర్రని బయటికి లాగి పడేస్తా. అర్థమైందా? ఏంటి ఇంకోసారి నా మొగుడు పేరు నీ నోటి నుండి వస్తుందా? అంది వల్లి. అయినా కూడా వల్లి అన్ని తిడుతున్నా కూడా సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది మన్విత. ఇంకా ఏమీ అనలేక ఇప్పుడు ఆమె నోరు తెరిస్తే ఇంకా ఎన్ని బాదుతుందో అని అర్థమైపోయింది పాపం దానికి. నా మీద చెయ్యెత్తితేనే ఆ బుగ్గలు 2 వాచాయి. ఇంకొక్కసారి నా జోలికి వచ్చావంటే చెప్పాను కదా! నీ శవం దొరకదు. ఉన్న చోటే పాతేయగలను. అయినా నీకేం పోయే కాలమే. యావరేజ్ బ్యూటీవే కదా! చక్కగా చదువుకుంటే మీ అమ్మ, బాబు ఓ మంచి సంబంధం చూసి చేస్తారు కదా! ఏ పెళ్ళైన వాడే నచ్చాడా నీకు? నా బావని లాక్కుంటున్నావు అని తెగ ఆరాటపడి వయ్యారాలు పోతున్నావు. నీ బావ నిన్నేమైనా ప్రేమించాడా? లేకపోతే పెళ్లి చేసుకున్నాడా? నీ బావని నీ దగ్గర నుండి నేను లాక్కోడానికి? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. మధ్యలో నువ్వెక్కడి నుండి వచ్చావే? వాడు నీ బావెలా అయ్యాడు చెప్పు? నా, నా, నా అని పలుకుతున్నావు. అంతగా సొంతమయ్యాడా నీకు? నువ్విలా అన్న విషయం ఆయనతో చెప్పి చూడాలా? ఒకసారి నేనైతే చెంప పగలగొట్టి ఊరుకున్నాను. ఆయనైతే ఏం చేస్తారో నీ ఊహకే వదిలేస్తున్నాను ఇక. పెద్ద తిప్పులాడుకుంటూ వచ్చిందండి వయ్యారి. దీనికంట నా మొగుడు కావాలంట. ఇక్కడ నేనే నెల రోజులు వాడి వెంటపడి సచ్చిపోతే గాని కరగలేదు మహానుభావుడు. అని ఆమెకు మాత్రమే వినబడేలా గొనుక్కొని, దీనికి మాత్రం నా మొగుడు కావాలంట. అందరికీ నా మొగుడే కావాలి. ఇంకొక్కసారి ఆయనని తలుచుకొని, ఆయన ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే, నా ఇంకొక్కసారి ఈసారి ఇంకాస్త గట్టిగానే చెంప మీద కొట్టి, "వెళ్లి చదువుకోపో. ముందుగా చదువు మీద శ్రద్ధ పెట్టు. నీ రూమ్‌లోకి వెళ్లి పడుకో." ఇక హాయిగాని స్టైల్‌గా మళ్ళీ పాలు వేడి చేసుకొని, ధీరజ్ కోసం వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళింది వల్లి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.